కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇంటర్ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. 2 ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాయడానికి వచ్చిన స్టూడెంట్స్ ఓ విద్యార్థిని విషయంలో ఘర్షణ పడినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఒక బీభత్సమైన వాతావరణం సృష్టించారు స్టూడెంట్స్. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంటర్ విద్యార్థులు వీరంతా కూడా ఘర్షణ జరుగుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. 2 ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు వీళ్ళు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాయడానికి వచ్చారు ఈ స్టూడెంట్స్. ఒక విద్యార్థిని విషయంలో ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తున్నాం ఏదో ఒక యుద్ధ వాతావరణం సృష్టించిన పరిస్థితి ఇక్కడ. ఏ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు, ఏం జరిగింది అసలు? ఉయ్యూరులోని ఏజీ కాలేజీలో ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ కి వేరే ప్రాంతం నుంచి కూడా ఎగ్జామ్ రాయడానికి విద్యార్థులు వచ్చిన పరిస్థితి. అయితే ఒక జిరాక్స్ సెంటర్ వద్ద ఒక విద్యార్థిని సంబంధించి ఒక చిన్న గొడవ మొదలైంది. దీంతో ఇటు ఏజీ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, అలాగే ఎస్ఆర్ ఈ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, 2 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు బాహాబాహికి దిగిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎస్ఆర్ కాలేజీకి సంబంధించిన బస్ మీద ఏజీ కాలేజీ విద్యార్థులు దాడి చేశారు. ఈ మనం రిజల్ట్స్ లో చూస్తున్న దాడికి ముందు ఇంకొంత భేతావాహమైన వాతావరణం అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న షాపుల్లో ఉన్న కూల్ డ్రింక్స్ కూడా తీసుకుని ఒకరి మీద ఒకరు విసుకుని తీవ్రమైన ఘర్షణకు దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానికులు వారిని చాలాసేపు నియంత్రించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో ఎవరైతే విద్యార్థులంగా రోడ్డు మీద ఈ తరహాలో వచ్చి ఆందోళనకు దిగడంతో పాటు అంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి రావడంతో ఒకసారి అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం బిజీగా ఉండే జంక్షన్ అది, ఓవైపు కాలేజీ ఉంటుంది, మరోవైపు చుట్టుపక్కల కూడా స్కూల్స్ ఉంటాయి. అయితే ఈ 2 కాలేజీల విద్యార్థులు ఒకరికి మీద ఒకరు దాడులకు ఏదైతే దిగడంతో ఆ మిగిలిన విద్యార్థులంతా కూడా తీవ్ర ఆందోళన, భయంతో నెలకొన్న పరిస్థితి. అశోక్, జనరల్లీ ఇలాంటి కాలేజ్ బస్సులలో, స్కూల్ బస్సులలో పంపిస్తే కొంత ఫ్యాకల్టీని కూడా వాళ్ళతో పంపే ప్రయత్నం చేస్తారు. అలాగా ఎవరు లేరా వీళ్ళతో పాటు? అది ఏదో సినిమాల్లో చూపించినట్టు ఒక వాతావరణం ఇదంతా కూడా. వీళ్ళు ఇంటర్ స్టూడెంట్స్ ఏనా అనిపించేలాగా ఉన్నారు. అంటే ఒక్కసారిగా చోటు చేసుకుని ఘర్షణతో ఆ స్కూల్ అంటే కాలేజీలకు సంబంధించిన ఆ బస్సులకు సంబంధించిన ఫ్యాకల్టీలు ఉన్నప్పటికీ కూడా వారు కూడా వారిని నియంత్రించే పరిస్థితి అక్కడ లేదని చెప్పుకోవచ్చు. ఆ వాహనాల ముందు మనం చూస్తున్నాం, ఆ బస్సు ముందు విద్యార్థులంతా కూడా ఘర్షణకు దిగుతున్న సమయంలో బస్సు డ్రైవర్ హార్న్ కొడుతున్నప్పటికీ కూడా వారు తప్పుకోని పరిస్థితి. అక్కడ ఉన్న వారిని నియంత్రించేందుకు చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలాసేపు సాధ్యం కాలేదని చెప్పుకోవచ్చు. విద్యార్థులు వీధి రౌడీలుగా కొట్టుకున్న పరిస్థితిని అక్కడ కనిపించింది. చాలాసేపు ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి స్థానికులు కొంత ఈ గొడవను సర్దుమని లాగా వారందరికీ సర్ది చెప్పడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. లేదంటే ఈ ఘర్షణ మరింత తీవ్రంగా మారే పరిస్థితి ఆ సమయంలో కనిపించేది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.